Hi everyone, myself Dr. Chandu Samsarao, consultant neurophysician at Dr. Peddeswar Heart Care Center and Multi Specialty Hospital. ఈరోజు నేను హైపర్ కైనెటిక్ మూమెంట్ డిజార్డర్స్ అంటే అన్నెసరీగా అన్ఎక్స్పెక్టెడ్గా మన ఆధీనంలో లేకుండా మన బాడీలో వచ్చే కదలికల గురించి బ్రీఫ్గా డిస్కస్ చేయబోతున్నాను. వీటిలో ఫస్ట్ టైప్ ట్రెమర్ అనగానే వణుకుడు వ్యాధి. ఇది చాలా సర్వసాధారణమైన సమస్య. ట్రెమర్ అనగానే మనకి యూజువల్గా చేతులకు కానీ కాళ్ళకు కానీ లేదంటే ఊవిల కొండనాలకు కానీ వస్తుంది. ఇది ప్రిడామినెంట్గా ఎక్కువ భాగం చివరి భాగాల్లో వస్తుంది. అండ్ యూజువల్గా టు అండ్ ఫ్రో మూమెంట్స్ కానీ వస్తాయి. ఇవి సాధారణంగా చివరి భాగాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. అట్లాగే కాళ్ళకు కూడా రావచ్చు. కాళ్ళకు వచ్చేసరికి ప్రాక్సిమల్ పార్ట్స్ అంటే తొలి భాగాలు తొడ కండరాలు కూడా ఎఫెక్ట్ కావచ్చు. ఇది సర్వసాధారణమైన సమస్య. ఇది సాధారణంగా మనకి కొన్ని మెటబాలిక్ కారణాల వల్ల కావచ్చు, లేదంటే అత్యధిక స్ట్రెస్ వల్ల కావచ్చు, లేదంటే జెనెటికల్గా కావచ్చు, కొన్ని వల్ల ఇలా వచ్చే అవకాశం ఉంది. సో ఈ ట్రెమర్ అనేది వస్తున్నప్పుడు యూజువల్గా మనం అది లైఫ్ స్టైల్కి డిస్టర్బెన్స్ చేస్తుందా లేదా, అంటే టీ తాగేటప్పుడు కానీ అన్నం తినేటప్పుడు కానీ డైలీ టాస్క్లు చేసుకునేటప్పుడు ఏమైనా ఇబ్బంది పెడుతుంటే కనుక ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ప్రోగ్రెస్ అవుతుంటే కనుక వెంటనే ఎవాల్యుయేట్ చేయించుకుని కారణం ఏంటనేది తెలుసుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొరియా మీన్స్ సడన్గా వస్తుంది మూమెంటు, కొంతసేపే ఉంటుంది అండ్ మన ఆధీనంలో లేకుండా వస్తుంది. అది ఒక ఫింగర్ మూమెంట్ అయినా కావచ్చు, లేదంటే హ్యాండ్ మూమెంట్ అయినా కావచ్చు. ఇది కూడాను చివరి భాగాలనే బాగా ఎఫెక్ట్ చేస్తుంది. ఇది కాళ్ళకి చేతులకి రెండిటికి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఫేస్ మీద కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ కొరియా అనేది చిన్నపిల్లల్లో వస్తేనేమో జనరల్గా ఇన్ఫెక్షన్కి, ఆటో ఇమ్యూనిటీకి ఇలా వచ్చే అవకాశం ఉంది. పెద్దవాళ్ళలో కూడాను మెటబాలిక్ ఫ్యాక్టర్స్ వల్ల, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చే అవకాశం ఉంది. సో కొరియా ఇలాంటి సడన్ బ్రీఫ్ ఇన్వాలంటరీ మన ఆధీనం లేకుండా వచ్చే మూమెంట్స్ కనుక మనం నోటీస్ చేసినట్లయితే దాని గురించి కారణం కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే డయాబెటీస్ ఎర్లీ స్టేజ్లో ఉన్నా కూడా ఈ కొరిఫామ్ మూమెంట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేతలకి డిస్టోనియా అనగానే ఒక బాడీ పార్ట్ ఆర్ మెనీ బాడీ పార్ట్స్ జాయింట్ దగ్గర సపరేట్ ఒక పొజిషన్లోకి వెళ్ళిపోయి అలా ఉండిపోతాయి మన ఆధీనంలో లేకుండా. దాన్ని డిస్టోనియా అంటారు. ఈ డిస్టోనియా కూడా మెటబాలిక్ ఫ్యాక్టర్స్లో రావచ్చు, జెనెటిక్ ఫ్యాక్టర్స్లో రావచ్చు, అలాగే కొన్నిసార్లు స్ట్రెస్ ఇండ్యూస్డ్ కూడా రావచ్చు. సో ఈ డిస్టోనిక్ మూమెంట్ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం వెంటనే ఐడెంటిఫై చేసుకుని కారణం కనుక్కొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్యాలిజం అంటారు. ఇవి ప్రాక్సిమల్ పార్ట్స్ తొలి భాగాల్లో ఎక్కువ వస్తాయి. చాలా వైలెంట్గా ఉంటాయి, కొట్టేస్తూ ఉంటారు దగ్గరికి వెళ్తే. అండ్ యాంప్లిట్యూడ్ ఆ మూమెంట్ యొక్క యాంగిల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి కూడా మెటబాలిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల కావచ్చు, ఇలా రకరకాల కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా ఒక మూమెంటు ఎప్పుడూ చూడని మూమెంటు ఎక్స్ట్రాగా వస్తుంది, ఎక్కువగా వస్తుంది, కంటిన్యూస్గా వస్తుంది, పెరుగుతూ పోతుంది అంటే కనుక దాని మీద మనం శ్రద్ధ చూపించి కారణం కనుక్కొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కొంతమంది స్ట్రెస్ పీపుల్ కావచ్చు, లేదంటే కొన్ని రకాల జెనెటికల్ కారణాల వల్ల కావచ్చు, టిక్స్ అని మూమెంట్స్ వస్తూ ఉంటాయి. అవి షోల్డర్ మూమెంట్స్ కావచ్చు, ఇలా ఎప్పుడు షోల్డర్ షగ్గింగ్ చేస్తూ ఉంటారు. సో ఆ టిక్స్ని కూడా మనం స్ట్రెస్ తగ్గించి కొన్ని రకాల మందుల ద్వారా తగ్గించే అవకాశం ఉంది. క్లుప్తంగా అంటే బ్రీఫ్గా ఈ మూమెంట్ డిజార్డర్ గురించి దీన్ని మనం ఎప్పుడైతే ఈ మూమెంట్స్ ఎక్కువగా గమనించినట్లయితే మనం దాన్ని వెంటనే ఐడెంటిఫై చేసుకుని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.